హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈ విధంగా వాట్సాప్ స్టేటస్ అనేది ఎలా ఎడిట్ చేయాలో వీడియోలో చూపిస్తాను. ఈ విధంగా మీరు కూడా మీకు ఫొటోస్ పెట్టి ఈ విధంగా అయితే వీడియో ఎడిట్ చేసుకోవచ్చు. వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సో లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. కైనమాస్టర్ అప్లికేషన్ అయితే ఓపెన్ చేసుకోవాలి. ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇక్కడ క్రియేటివ్ న్యూ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి ఇక్కడ 3:4 రేషియో అయితే సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ నెక్స్ట్ బటన్ మీద క్లిక్ చేసి సో ఇక్కడ మీకు కావాల్సిన ఇమేజెస్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోవాలి. సో మీకు ఎన్ని ఇమేజెస్ కావాలో సో మీరైతే అన్ని ఇమేజెస్ అయితే సెలెక్ట్ చేసేసుకోండి. సో ఈ విధంగా ఇమేజెస్ అన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇమేజ్ పైన క్లిక్ చేసి స్టార్టింగ్ పొజిషన్ అండ్ ఎండ్ పొజిషన్ అయితే సెట్ చేసేసుకోవాలి. స్టార్టింగ్ పొజిషన్ అండ్ ఎండ్ పొజిషన్ ఈ విధంగా అయితే లాక్ అయితే చేసేసుకోండి. సో ప్రతి ఒక్క ఇమేజ్ పైన క్లిక్ చేసి స్టార్టింగ్ పొజిషన్ అండ్ ఎండ్ పొజిషన్ అయితే ఈ విధంగా అయితే లాక్ చేసి సెట్ చేసేసుకోండి. సో మీకు ఎన్ని ఇమేజెస్ కావాలో సో మీరైతే అన్ని ఇమేజెస్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా ఇమేజెస్ అన్ని లాక్ చేసుకున్న తర్వాత ఇమేజ్ పైన క్లిక్ చేసి ఇక్కడ క్లిక్ ద ఆప్షన్లోకి వెళ్ళి ఇక్కడ చిన్న బాక్స్ ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేసి ఇక్కడ ట్రావెల్ అనే ఆప్షన్లోకి వెళ్ళి ఇక్కడ క్యామ్ మోషన్ అనే ఆప్షన్ ఉంటుంది. సో దీని అయితే ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకోండి. సో నేనైతే ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకున్నా క్యామ్ మోషన్. సో దీని అయితే జూమ్ అవుట్ అనే ఆప్షన్ జూమ్ ఇన్ అనే ఆప్షన్ ఉంటుంది. సో దీని అయితే యాడ్ చేసేసుకోండి. తర్వాత రైట్ సైడ్ బటన్ మీద క్లిక్ ఇచ్చింది. సో ప్రతి ఒక్క ఇమేజ్ పైన క్లిక్ చేసి క్లిక్ ద ఆప్షన్లోకి వెళ్ళి ఈ క్యామ్ మోషన్ ఆప్షన్లలో జూమ్ అవుట్ అండ్ జూమ్ ఇన్ ఆప్షన్ అయితే మీకు నచ్చినది ఏదైనా వన్ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసేసుకొని ఈ విధంగా అయితే యాడ్ చేసేసుకోండి. సో ఈ వీడియోలో చూపించిన విధంగా అయితే మీరు సెట్ చేసేసుకోండి. సో ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత ఈ వీడియోని అయితే ఎక్స్పోర్ట్ చేసుకోవాలి. సో ఈ విధంగా మీకు నచ్చిన అన్ని ఇమేజెస్ అన్ని సెలెక్ట్ చేసుకొని ఈ విధంగా వీడియో అనేది ఎడిట్ చేసుకోవచ్చు. సో వీడియో అనేది సేవ్ అయింది. తర్వాత బ్యాక్ వచ్చేయండి. తర్వాత ఇక్కడ క్రియేటివ్ న్యూ ప్రాజెక్ట్ మీద క్లిక్ చేసి ఇక్కడ వచ్చి 16:9 రేషియో అయితే సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత నెక్స్ట్ బటన్ మీద క్లిక్ చేసి ఇక్కడ బ్యాక్గ్రౌండ్ కలర్ అయితే యాడ్ చేసేసుకోవాలి. సో దీన్ని అయితే 30 సెకండ్స్ వరకు అయితే ఇంక్రీజ్ చేసేసుకోండి. తర్వాత రైట్ సైడ్ బటన్ మీద క్లిక్ ఇచ్చిన తర్వాత వీడియో స్టార్టింగ్కి వచ్చి లేయర్ పైన ట్యాప్ చేసి మీడియాలోకి వెళ్ళి సో నేను ఒక టెంప్లెట్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరైతే అక్కడైతే డౌన్లోడ్ చేసుకొని సో దీన్ని ఈ విధంగా ఫుల్ స్క్రీన్ చేసుకొని దీని ఏదైనా వాల్యూమ్ ఉంటే ఈ విధంగా అయితే తగ్గించుకోండి. తర్వాత దీని మీద క్లిక్ చేసి ఇక్కడ క్రోమాకి అనే ఆప్షన్ ఉంటుంది. సో దీని అయితే ఈ విధంగా ఎనేబుల్ చేసేసుకొని ఈ విధంగా అయితే సెట్ చేసేసుకోండి. తర్వాత రైట్ సైడ్ బటన్ మీద క్లిక్ ఇచ్చిన తర్వాత లేయర్ పైన ట్యాప్ చేసి మీడియాలో వెళ్ళి సో మీరు ఇంతకుముందు ఎక్స్పోర్ట్ చేసిన వీడియోని అయితే సెలెక్ట్ చేసేసుకోవాలి. సో దీన్ని ఈ విధంగా అయితే సెట్ చేసేసుకొని ఇక్కడ క్రాపింగ్ అనే ఆప్షన్ అయితే దీని షేప్ వచ్చి సో ఈ విధంగా అయితే సెట్ చేసేసుకోండి. సో దీని క్రాపింగ్ అనే ఆప్షన్లోకి వెళ్ళి ఈ విధంగా అయితే క్రాప్ అయితే సెట్ చేసేసుకోండి. ఈ విధంగా సెట్ చేసుకున్న తర్వాత ఇక్కడ 3 డాట్ మీద క్లిక్ చేసి సెండ్ టు బ్యాక్ అనే ఆప్షన్ ఉంటుంది. సో దాని అయితే సెట్ చేసేసుకోండి. తర్వాత ఇమేజ్ పైన క్లిక్ చేసి ఈ విధంగా అయితే కాస్త కిందికి జరిపి ఈ విధంగా అయితే సెట్ చేసుకొని రైట్ బటన్ మీద క్లిక్ ఇచ్చి తర్వాత ఇక్కడ లేయర్ పైన ట్యాప్ చేసి మీడియాలోకి వెళ్ళి స్టిక్కర్ అనే ఆప్షన్లోకి వెళ్ళి ఇక్కడ చిన్న బాక్స్ ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేసి ఇక్కడ స్పెషల్ అనే ఎఫెక్ట్లో ఆప్షన్లోకి వెళ్ళి ఇక్కడ లైటింగ్ ఎఫెక్ట్ అనేది ఆప్షన్ ఉంటుంది. సో దీని అయితే డౌన్లోడ్ చేసుకోండి లైటింగ్ ఎఫెక్ట్. సో నేనైతే ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకున్నా. ఫస్ట్ వన్ ఆప్షన్కి ఈ విధంగా అయితే సెలెక్ట్ చేసేసుకోండి. సో దీన్ని ఈ విధంగా కాస్త ఫుల్ స్క్రీన్ చేసుకొని కింద సెట్ అయ్యే విధంగా అయితే సెట్ చేసేసుకోండి. తర్వాత ఈ ఎఫెక్ట్ని వీడియో ఎంత ఉందో అంతవరకు అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకోండి. తర్వాత వీడియో స్టార్టింగ్ వచ్చి లేయర్ పైన ట్యాప్ చేసి మీడియాలో వెళ్ళి సో ఇక్కడ నేను ఇదికో సాంగ్ అయితే యాడ్ చేసుకున్నాను. మీకు ఏ సాంగ్ కావాలో ఆ సాంగ్ అయితే మీరు యాడ్ చేసేసుకోండి.
మీకు ఆడియో సాంగ్ కానీ వీడియో సాంగ్ అయితే వీడియో సాంగ్ కానీ యాడ్ చేసేసుకోండి. తర్వాత సాంగ్ పైన క్లిక్ చేసి ఇక్కడ బ్లెండింగ్ అనే ఆప్షన్లోకి వెళ్ళి స్క్రీన్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత దీనికి ఏదైనా నేమ్ కానీ ఉంటే ఈ విధంగా అయితే క్రాపింగ్ అయితే సెట్ చేసేసుకోండి. తర్వాత మీకు నచ్చిన ప్లేస్లలో ఒక సాంగ్ అయితే యాడ్ చేసేసుకోవాలి. సో ఫైనల్గా వీడియో అనేది ఈ విధంగా రావడం జరుగుతుంది.